అంతేకాకుండా ఎవరికైనా అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళు, అమావాస్య రోజు పుట్టిన అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చంద్రుడు సూర్యుడు ఒకే డిగ్రీ మీద ఉండటం వలన అమావాస్య తిథి ఏర్పడుతుంది అని. ఆ రోజు పుట్టినటువంటి వాళ్ళకి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతిదానికి ఆందోళన పడుతూ ఉంటారు. అమావాస్య రోజు పుట్టడం అనేటువంటిది పెద్ద దోషం కాదు, కానీ అమావాస్య రోజు చంద్ర బలం ఉండదు కాబట్టి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళకి సహజంగానే మానసిక ఆందోళన ఉంటూ ఉంటుంది. మామూలు వాళ్ళకంటే కూడా ప్రతి విషయానికి ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. అందుకని అలాంటి మానసిక బలం పెరగడం కోసం చాలామంది సైకిక్గా ఉన్నామని, వాళ్ళని చూస్తే విపరీతంగా ప్రవర్తిస్తున్నారని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సెడిటివ్స్ వాడే వాళ్ళని కూడా నేను చూశాను. కానీ ఒక్కటి, మనం మామూలుగా ఔషధ స్వీకరణ చేసినంత మాత్రాన దాని బలం ఉన్నంత వరకు మాత్రమే మనం కంట్రోల్లో ఉంటాం తప్ప ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటూ ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలి? మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో, ప్రామాణిక గ్రంథాల్లో చూసినప్పుడు అనేక పరిహారాలు కనిపిస్తాయి అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళకి ఏం చెయ్యాలని. దానికి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, వరుణుణ్ణి, శివుణ్ణి ఆవాహన చేసి కొన్ని పరిహారాలు చేయాలని, హోమాలు చేయాలనేటువంటివి కనపడుతూ ఉంటాయి. కానీ ప్రతి వాళ్ళు అంత పెద్దవి ప్రతి అమావాస్యకి చేయలేరు కదా. పూర్వకాలం యుగాల క్రితం వాళ్ళందరూ కూడా నిత్య అగ్నిహోత్రులుగా ఉండేవాళ్ళు కాబట్టి అవన్నీ సాధ్యమయ్యేవి. నేటి పరిస్థితుల్ని అనుసరించి ఏం చేయాలి అంటే, నవగ్రహాల దగ్గర సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ. అలాంటప్పుడు మీరు అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళ కోసం, అందరూ కాదు, ఎవరు అమావాస్య రోజు పుట్టారో వారి కోసం నవగ్రహాల దగ్గర సూర్యుడికి, చంద్రుడికి అర్చన కానీ, అభిషేకం కానీ, పూజ కానీ చేయిస్తూ ఉండండి. అలా చేయటం వలన ఆ దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఆందోళన తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళకి ఇలాంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదో తొక్కామండి, ఎవరో ఏదో చేశారండి, మాకు దేనివల్లనో భయం వేస్తుందండి అనేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఎవరెవరో తిప్పి ఏదో పడేసినప్పుడు ఎక్కడో తిరిగి అది తొక్కి వచ్చి చాలా వింతగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, అనారోగ్యం పాలయ్యే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ దోషాలు పోవడం కోసం అని చెప్పేసి అమావాస్య రోజు ఆదివారం వచ్చినప్పుడు ప్రత్యేకంగా, లేదా అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి రాత్రిపూట పూజ చేయటం వలన ఆ దోషాలు పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అసలు అమావాస్య రోజు చేయవలసినటువంటి విషయాలు చెప్పుకోవాలంటే ఒక ఎపిసోడ్ సరిపోదు మనకి. అనేక విషయాలు అనేక కోణాల్లో చెప్పుకోవాలి. అంటే అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళకి, చంద్రబలం లేనటువంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేటువంటి విషయం జ్యోతిష్యపరంగా మనం శుభమస్తులో మరొకసారి చెప్పుకుందాం. ఇక్కడ కాకపోతే మనం ఆధ్యాత్మికంగా ఏ పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే దానికి మాత్రం మార్గశిర మాస విశిష్టత ఏమిటి మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. మాసానాం మార్గశీర్షం అంటాడు. అంటే మాసాలన్నిటిలోకి మార్గశీర్షం అతని స్వరూపంగా చెప్తాడు. అంటే అన్ని మాసాల్లోకి విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి మాసం ఏది అంటే మార్గశీర్ష మాసం. అయితే మార్గశిర మాసం అనేటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చింది? పౌర్ణిమ రోజు మృగశిరా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశీర్ష మాసం అనేటువంటి పేరు వచ్చింది. ఈ మార్గశీర్షంలో అనేకం మనకి ఉన్నాయి. ఇక్కడ మధ్యలోనే మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతాలు చేస్తూ ఉంటారు, గురువారాలు వ్రతం చేస్తూ ఉంటారు. మార్గశీర్ష మాసంలోనే మనకి దత్త జయంతి, మార్గశిర మాసంలోనే మనకి కాలభైరవాష్టమి, మార్గశిర మాసంలోనే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా వస్తాయి. అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి పండగలు ఉన్నటువంటిది మార్గశీర్ష మాసంగా చెప్తారు. ధనుర్మాస దీక్ష కూడా ఈ మాసం మధ్యలో ప్రారంభమవుతూ ఉంటుంది. సూర్యుడు ధనుర్రాశికి రాగానే మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మార్గశీర్షం అంటే మార్గశీర్షం అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణిమ రోజు చంద్రుడు ఉండేటువంటి నక్షత్రాన్ని అనుసరించి మనం ఈ మాసానికి మార్గశీర్ష మాసం అని, దీని మధ్యలోనే సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు ధనుర్రాశిలోకి రాగానే ఏర్పడేటువంటిది ధనుర్మాసం. మార్గశీర్ష మాసం ఇంచుమించుగా మధ్యలో మనకి ధనుర్మాసం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ధనుర్మాసం రాకముందు శుభకార్యాలకి విశేషమైనది కూడా చెప్పుకుంటూ ఉంటాం. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు కూడా చేస్తూ ఉంటారు.
ఇవన్నీ పక్కన పెడితే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఎన్ని గురువారాలు ఉంటే అన్ని గురువారాలు కూడా మార్గశిర లక్ష్మీ వారం అని వ్రతం చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా మొదటి రోజు మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కార్తీక మాసం మొత్తం కూడా దీక్షలు చేసినటువంటి వాళ్ళు, చెయ్యని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే మార్గశిర మాసంలో ఉదయాన్నే గంగా స్నానం ఎవరు మార్గశిర పాడ్యమి రోజు చేస్తారో వాళ్ళకి కోటి సూర్యగ్రహణాల్లో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందిట. సూక్ష్మంలో మోక్షంలాగా ఎంత అద్భుతమైనటువంటి ఫలితం. అందుకని నెల్లాళ్ళు దీక్ష చేసినటువంటి వాళ్ళు మధ్యలో ఏదైనా రోజు చెయ్యలేకపోయినా, ఉపవసించలేకపోయినా, స్నానం చేయలేకపోయినా, నదీ స్నానానికి వెళ్ళలేకపోయినా తప్పనిసరిగా మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు గంగా స్నానానికి వెళుతూ ఉంటారు. వెళ్ళి గంగా స్నానం చేసి దీపాన్ని నదిలో వదులుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి ఒడ్డున ఉండేటువంటి దేవతామూర్తి దర్శనం చేసుకుని దీపారాధన చేస్తూ ఉంటారు. అలా మార్గశిర మాసంలో పాడ్యమి రోజు గంగా స్నానం చేయటం వలన లేదా పుణ్య నది స్నానం చేయటం వలన కోటి సూర్యగ్రహణాల్లో స్నానం చేస్తే ఎలాంటి ఫలితమో అలాంటి ఫలితం వస్తుందిట. అంటే ఇక్కడ మనకి మామూలుగా ఏమిటి, మామూలప్పుడు ఒక దానం చేసినా, ఒక నదీ స్నానం చేసినా ఆ రోజు చేస్తే ఎలాంటి ఫలితమో అలాంటి ఫలితం మాత్రమే ఉంటుంది. కానీ ఒక సూర్యగ్రహణంలో చేస్తే 1000 ఫలితం ఉంటుందిట. అదే కోటి సూర్యగ్రహణాలకి సమానమైంది అంటే ఎంతటి పాపం పరిహారం అవుతుందో చూసారా. అందుకని మార్గశిర మాసంలో పాడ్యమి రోజు తప్పనిసరిగా గంగా స్నానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. గంగా స్నానం చేయటం వలన సకల పాపాలు పరిహారం అవుతాయిట. ఈ కార్తీక మాసం మొత్తం చేసినటువంటి ఫలితం కూడా వస్తుందిట. అందుకని పాడ్యమి రోజు తప్పనిసరిగా మార్గశిర మాసంలో గంగా స్నానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మార్గశిర మాసం మొత్తం కూడా నిత్యం విష్ణు సహస్రనామం చేయటం, విష్ణుమూర్తి అర్చన చేయడం, లక్ష్మీదేవికి అర్చన చేయటం వలన కూడా లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రులవుతారట. ఈ మార్గశిర మాసం మొత్తం కూడా తెల్లవారుజామున స్నానం చేయటం అనేటువంటిది చాలా విశేషం. ఇక్కడ మనకి ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తున్నారు అనడానికి కూడా కొన్ని ప్రత్యేక వైద్యపరమైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉంటాయి. మనకి నాగుల చవితి నుంచి మొదలుకొని చలి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు తులారాశిలోకి వచ్చినప్పటి నుంచి మొదలైనటువంటి చలి వృశ్చికంలో ఉన్నప్పుడు మనకి ఇంచుమించుగా ఇప్పుడు మనకి ఈ మార్గశిర మాసం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు చలి పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ధనుర్మాసానికి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాలంలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి లక్ష్మీనారాయణలకి పూజ చేయడం, తులసి పూజ చేసుకోవటం, ఆ తర్వాత వేకువని ఇక్కడ మనకి ధనుర్మాసంలో కూడా కనిపించేటువంటిది ఏమిటంటే ఉదయాన్నే లేచి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పులగం కానీ దధ్యోజనం కానీ పాయసం కానీ వండి నివేదన చెయ్యాలి అంటూ ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి ఎందుకు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి? ఈ కాలంలో చలి బాగా పెరగటం వలన చర్మ వ్యాధులు కానీ కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి వ్యాధులు కానీ ప్రబలుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఆ డి విటమిన్ లోపం వలన చాలామందికి ఆస్తమా పేషెంట్స్కి ఎగ్రివేట్ అవ్వడం, పెరిగిపోవటం, ఆ తర్వాత గుండె నొప్పులు రావటం, కాళ్ళు నొప్పులు రావటం, శరీరంలో చలికి ఇక్కడ మనకి పగుళ్ళు రావటం, ఇలాంటివన్నీ కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. అందుకని తెల్లవారుజామున స్నానం చేసి సూర్యరశ్మికి మనం సూర్యుడికి నమస్కారం చేయాలంటే సూర్యుడికి ఎదురుగా నించోవాలి కదా. ఉదయాన్నే నించుని నమస్కారం చేయటం వలన ఆ డి విటమిన్ ఉదయపు కిరణాల్లో డి విటమిన్ మనకి అధికంగా ఉంటుందిట. దానివలన కాలేయపు వ్యాధులు రాకుండా ఉంటాయిట, దానివలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయిట, దానివలన ఎముకలు పెడుసుబారేటువంటి జబ్బులు పోతాయిట, ఆస్మా లాంటి వ్యాధులు పోతాయిట, కాలేయ వ్యాధులు పోతాయిట. ఎంత అద్భుతంగా ఉంది మనకి. మామూలుగా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు అని చెప్తాం. వంగి నమస్కారం చేస్తేనే ఆరోగ్యాన్ని ఇస్తాడట, ఆయన ఆశీర్వచనం చేస్తాడుట. మామూలుగా మనకి చెప్పే విషయం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ఉంటారు. ఆరోగ్యం కోసం అని చెప్పేసి సూర్యుడి మీదే మన ఆరోగ్యం అంతా కూడా ఆధారపడి ఉంది అని చెప్తూ ఉంటారు.